హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, సమంత వర్సెస్ శోభిత అయిపోయింది సార్. ఇప్పుడు నెట్టింట కొన్ని రోజుల నుంచి కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది సార్. అంటే శోభిత గారితో నాగ చైతన్య గారు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత శోభిత గారి ఫ్యాన్స్ కి సమంత గారి ఫ్యాన్స్ కి మధ్య ఒక వార్ అయితే స్టార్ట్ అయింది సార్. సోషల్ మీడియాలో వాళ్ళు ఒకరి గురించి ఒకరు పోస్టులు పెట్టుకోవడం చూస్తున్నాం సార్. ఇది కాస్త అంటే వైడ్ గా అనిపిస్తుంది అందరికి కూడా. ఎందుకు ఇంత చర్చ పెట్టుకుంటున్నారు? శుభమానం ఏదో ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళు ఇద్దరు కూడా విడిపోయారు, సమంత గారు నాగ చైతన్య గారు. ఇప్పుడు అవసరమా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు శోభిత గారి ఫ్యాన్స్ కి సమంత గారి ఫ్యాన్స్ కి మధ్య జరుగుతున్న ఈ పోట్లాట ఏదైతే ఉందో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? మీరేం చెప్తారు సార్? అంటే ఈ కొట్లాట కారణం అభిమానులు మరింత రెచ్చిపోవడానికి కారణం వీళ్ళేనండి. అంటే చైతు సమంతలే. ఎలాగంటే చైతు చాలా సందర్భాల్లో దెర్ ఈజ్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ సమంత అంట. ఆవిడేమో తాలిబొట్టు తీసి భద్రంగా దాచుకుంది. ఒక తాలిబొట్టు అత్తమ్మకి ఇచ్చేసి రెండో తాలిబొట్టు మా కన్నారి ఇచ్చింది, ఈ తాలిబొట్టు నా దగ్గరే ఉంటుందంటే. అంత సెంటిమెంటల్ విట్నెస్ ఉన్న తర్వాత వీళ్ళిద్దరూ విడిపోతారని ఎవరు అనుకోలేదు. ఎలా ఎవరు అనుకుంటారు విడిపోతారని? మళ్ళీ కలుసుకుంటారని నేనే చెప్పాను. చెప్పినందుకు బాధపడుతున్నాను నేను. కానీ ఏదో ఆశ, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుంటుందని ఆశ. నేనే కాదు, కొన్ని లక్షల మంది పడ్డారు అలాగా. కానీ ఇక్కడితో దీనికి స్వస్తి పడితే బాగుంటుంది. వీళ్ళు ఇటు సమంత అభిమానులు కూడా చేయి జారిపోయి ఆ నిశ్చార్థం జరిగిపోయింది. ఇప్పుడు ఫైట్ చేసే ప్రయోజనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదేదో ఆ ఫైట్ ఏదో ఇలాగా ఈ వార్త వినగానే ఇట్టి పరిస్థితుల్లో మీ ఒప్పుకోమని చెప్పేసి ఏదో చేస్తే దాని గురించి ఆలోచించేవాడు. అయిపోయింది కదా, నిశ్చితార్థం అయిపోయింది, బ్రాహ్మణుడు వచ్చాడు, ముహూర్తం ప్రకారంగా నిశ్చితార్థం చేశాడు. మరి అప్పుడు దాని తర్వాత మాట్లాడడం మాత్రం సమంత అభిమానుడికి తప్పే అవుతుంది. అవ్వకముందు మాట్లాడు. అలాగే సమంత అభిమానుడికి కొంచెం కడుపు ఉంటుంది. కానీ ఇప్పుడు శోభితకి ఫ్యాన్సే లేరు. ఎవరైనా దాన్ని ఖండించారంటే అది చైతు ఫ్యాన్స్ ఖండిస్తారు. శోభితకి మనకు తెలియదు కదండి, ఆ బాలీవుడ్ ఎన్ని ఆ గుడ్డు బూసు మనకు తెలియదు కదా. ఆ చైతు ఫ్యాన్సే సమంత ఫ్యాన్స్ని ఖండిస్తారు. ఈ చైతు ఫ్యాన్స్కి సమంత ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ఉంది. అంటే యుద్ధం, వాళ్ళు వీళ్ళనడం, వీళ్ళు వాళ్ళనడం, వాళ్ళిద్దరూ కలిసి ఒక మాటగా ఉండడం, ఇవన్నీ చూస్తున్నాం. విడిపోయినప్పటి నుంచి ఈ నిన్న నిశ్చితార్థం జరిగినంత వరకు చూస్తూనే ఉన్నాం. ఇంకెందుకు అనవసరంగా యుద్ధం పెట్టుకోవడం, ఆ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చుకోవడం, అక్కినేని ఫ్యామిలీకి చెడ్డ పేరు తెచ్చుకోవడం, ఇదంతా అవసరం లేదు కదా. ఆవిడ ఇండివిజువల్గా ఉంటాననే బయటికి వెళ్ళిపోయింది. లేదు మా తొందరపాటు అయిపోయింది అని చెప్పింది. వెళ్ళిపోయిన తర్వాత కలిసే ఏర్పాట్లు చేసావా? సబంతా చేయలేదు. మరి ఇద్దరు మోగపురమైతే ఎవరికి కావాలి? సమాజానికి కావాలి కదా. నా వల్ల తప్పు జరిగిపోయింది, చైతు లేకుండా నేను బ్రతకలేను, మళ్ళీ నా చైతు దగ్గర నన్ను అప్పగించానని చెప్తే ఏ రోజు బాగుండేది. ఆ నాగార్జున కూడా మచ్చికైన పిల్ల కదా, సొంత జీవితంలో మొట్టమొదటి వచ్చిన కోడల పిల్ల చాలా మోదిగా ఉంటుందన్నమాట. కూతురితో సమానంగా చూసుకుంటాడు. నిజంగా సమంతని కూతురితో సమానంగా చూసుకున్నాడు. మరి ఆవిడ దానికి అవకాశాలు అన్నిసార్లు రావండి. ఎప్పుడైతే చర్చలకు వచ్చారో, ఎప్పుడైతే కాళ్ళబేరాలకు వచ్చారో వెంటనే వచ్చి కాపురం చేసుకోవచ్చు కదా. మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు? అహం, ఈగో అడ్డొచ్చింది, నీకు ఈగో అడ్డొచ్చింది, ఆయనకి ఈగో అడ్డొచ్చింది. ఇక్కడ ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ ఉంటుంది. మగవాడికి ఈగో అడ్డొచ్చిందంటే నెగ్గగలడు, అర్థమైందా? నా మనసు ఇరిగిపోయింది, నీతో కాపురం చేయలేనంటే ఊరుకుంటారు. లేడీ అలా కాదు కదా. లేడీని ఏమంటాం మనం? సర్దుకోవాలమ్మా, కోపాన్ని తగ్గించుకోవాలమ్మా, కన్నవారింట్లో ఉన్నట్టుగా అత్తవారింట్లో ఉండకూడదమ్మా. ఇది ఇప్పుడు కాదు, నాటి పురాణ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉందన్నమాట. అది లేకుండా నేటి మహిళను నేను అని చెప్పింది అనుకోండి, ఆ నేటి మహిళకి ఇట్లాంటి పరాభావాలే జరుగుతుంటాయి. సార్, సమంత గారు అభిమానులు కూడా చూసుకుంటే సార్, సోషల్ మీడియాలో అంటే గతంలోని వీడియోలను ఇప్పుడు షేర్ చేస్తూ, అంటే మొన్న సమంత గారు వినీష్ ఫోగట్ గారికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశారు. గెలుపు ఓటములు అని చెప్పేసి ఇలా కొద్దిగా బాధపడుతూ పెట్టిన పోస్ట్ను దీనికి అన్వయించి పెట్టేసి శోభిత కారణంగానే ఏడుస్తున్న సమంత అని చెప్పేసి పెట్టడం, అది కాస్త ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అని అంటున్నారు. మరి దాన్ని మీరు ఏ విధంగా? నిన్న మార్నింగే చూశానండి. అది నేను అనుకున్నాను ఈ నిశ్చితార్థం మీద ఏమైనా ఆవిడ
స్పందించిందేమో అనుకున్నాను, మీరు కాదని చెప్పారు. కరెక్టే. వాళ్ళు ఏంటంటే ఆ విజువల్స్ వేస్తే కొంచెం ఇంకా ఎంపసైజ్గా, అంటే స్ట్రెచ్ చేసినట్టుగా ఉంటుంది, బలంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వేశారు. నేను ఒకటే అపీల్ చేస్తున్నాను, వాళ్ళు వేసినా వీళ్ళు వేసినా ఇప్పుడు పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరికి ఇంకా ద్వేషాన్ని రగిల్చి, ఇంకా కుట్రలు కుతంత్రాలు పగలు, ఈవిడ సినిమాలో ఆయన డ్యామేజ్ చేయడం, ఆయన సినిమాలో వీళ్ళు డ్యామేజ్ చేయడం, ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలన్నమాట. కొంచెం పెద్ద మనసుతో స్వీకరించాలి. ఏదో కిట్టివాడు అయ్యాడు కదా, సమంత కూడా ఎవరో తన తగిన వాళ్ళు ఎవరో వస్తారు, వచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి. అది అండ్ సార్ ఇప్పుడైతే శోభిత గారిపై నెగిటివ్ గానే కామెంట్స్ చేయడం మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే ఒక విక్టిమ్ గా సమంత గారిని ప్రొజెక్ట్ చేసేలా, విలన్ గా శోభిత గారిని ప్రొజెక్ట్ చేసేలా ఆ విధంగా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే మొదలు పెట్టేస్తారు ఫ్యాన్స్. అవునండి. ఇప్పుడు శోభిత అన్నది రెండో భార్యగా వచ్చింది, మొదటి భార్యగా రాలేదు. రెండో భార్యగా వచ్చిన ఆ వ్యక్తికి తప్పు చేసినా చేయకపోయినా నిందలు తప్పవు. ఇది సమాజం. ఇది ఒక 4 రోజులు గట్టిగా మాట్లాడతారు, 5వ రోజు మామూలుగా వాళ్ళే ఉంటారు. తర్వాత చూడండి, ఇదే శోభిత మీద మన చైతు మీద మరి ట్రోల్స్ ఎన్ని వస్తాయో చూడండి. అయితే వాళ్ళకేమో దానికి ఏమంటారు, విమర్శలు ఎన్ని వస్తాయి, కామెంట్స్ ఎన్ని వస్తాయి చూడండి. ఇది చరణం అండి. మనం ఎవరి గురించి చెప్పుకుంటాము, ఎవరైతే మార్కెట్లో ఆకర్షణీయంగా ఉన్నారో వాళ్ళ గురించే చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఆకర్షణీయం ఏంటంటే, ఇలాగ ఉన్నవాళ్ళు ఇలా ఎందుకు ఉన్నారు, ఆశ్చర్యం కలిగించే విషయం కదా. ఆ ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చెప్తేనే వాళ్ళు చూస్తారు. అందువల్ల ఇది కొన్నాళ్ళ పాటు తప్పదు. ఇటు నాగార్జున గారు కూడా ఒక వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం చూసాం సార్. నాగ చైతన్య గారు విడాకుల తర్వాత చాలా బాధపడ్డారు, ఇప్పుడు కాస్త సంతోషంగా ఉండడం మాకు చాలా ఆనందం కలిగించే అంశం అని చెప్పేసి కూడా మాట్లాడారు సార్. చూసారా? అవును, చూశానండి. అన్నీ అప్డేట్గా ఉంటాను నేను. అదేంటంటే మనం ఎంతవరకు జీర్ణించుకోలేకపోతుంది అదే కదా. ఇటు నాగ చైతన్య బాధపడ్డాడు, అక్కడ సమంత బాధపడింది. ఈ బాధలు ఎవరు చూస్తారండి? ఇప్పటికైనా సమంత ఎస్ ఎనీవే, ఎప్పటికైనా చైతు నా ఫ్రెండే, లెట్ హిమ్ జాయ్ అంటే ఎంత పెద్ద తరహా ఉండేది. ఇప్పుడు నేను కాదనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలి. చైతు మంచోడు, నా దృష్టిలో చాలా చిన్నపిల్లాడు, అలాగే అంటది. అలాగే అది నాగ చైతన్య అయినప్పుడు కూడా సమంత చిన్నపిల్లలాగా ఉంటుంది, అల్లరి చేస్తుంది, ఏదో ఆవిడ లేకపోతే నాకు అసలు ఆ జ్ఞాపకాలే అనేంటిగా మాట్లాడాడు అన్నమాట. అందువల్ల అంత క్యూట్ కపుల్ కనుకనే అందరూ బాధపడాలి, ఇంతమందికి ఆ కలుగ చేసుకోవడం. ఇప్పుడు ఎవరికి వారు మర్చిపోవడమే శ్రేయస్కరం. ఓకే.